విరాజ్, నా మాట విను. నిన్నిలా చూడలేకపోతున్నాను. నీ మౌనంతో నన్ను హింసించకు విరాజ్, ప్లీజ్. నువ్వు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. ప్లీజ్ విరాజ్, ప్లీజ్ విరాజ్, నన్ను నమ్ము. ఏంటి నమ్మాలా? నీ మాట నేను నమ్మాలా? ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? నమ్మకం అనే మాటనే చంపేశావు కదే. అయినా సిగ్గు లేకుండా ఇంకా ఎలా అడుగుతున్నావు నిన్ను నమ్మమని? నీ గురించి ఎవ్వరేం చెప్పినా నేను నమ్మలేదు. చివరికి మా అత్తయ్య మా అమ్మని కూడా నీ విషయంలో బాధ పెట్టాను. ఎందుకో? నీ మాట స్వచ్ఛమైందని నమ్మాను కాబట్టి, నీ మనసు స్వచ్ఛమైందని నమ్మాను కాబట్టి. కానీ నేను నమ్మిందేది నిజం కాదు. అసలు నువ్వే ఒక అబద్ధం. ప్రతిదీ ప్లాన్ ప్రకారమే చేశావు. ఒకరి ఎమోషన్స్ ని నీకు అనుకూలంగా మార్చుకుని చాలా ఎలా నమ్ముతాను? నా ఇంట్లో అనర్థం జరుగుతుందని తెలిసే ఇదంతా చేసావు కదా. ఇక ఇప్పుడు మరో తప్పు జరగకుండా చూస్తాను అంటున్నావు. జరిగింది చాలదా? గొర్రె కసాయివాణ్ణి ఒక్కసారిగా నమ్ముతుంది. ప్రాణం తీసేశాక కూడా ఎందుకు ఇంకా నన్ను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నావు? లేదు విరాజ్, ఇప్పుడు నేను నీకేం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు అని నాకు తెలుసు. అయినా వేడుకుంటున్నాను, నువ్వు నన్ను బలవంతంగా ఎక్కడికి తీసుకువెళ్ళినా నా బతుకు ముడిపడి ఉంది నీతోనే విరాజ్. నాతోనా? నువ్వెక్కడుంటే అక్కడే నా బ్రతుకు. ప్లీజ్ విరాజ్. ఫైన్, నేను ఎక్కడుంటే అక్కడే నీ బ్రతుకు. మా బ్రతుకుల్ని రోడ్డు మీద నిల్చోబెట్టావు కదా. ఉండు, నువ్వు కూడా ఈ నడి రోడ్డు మీదే ఉండు. నా కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి ఈడ్చే మనిషిని నా అన్న జీవితంలోకి, మా ఇంటి గడపలోకి కాలు పెట్టేలా చేశావు. మా కుటుంబ మర్యాదని అలాంటి దాని చేతుల్లో పెట్టావు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? దీనికి సమాధానం చెప్పు. అప్పుడు నీ బ్రతుక్కి నేను సమాధానం చెప్తాను. విరాజ్, నేను చేసిన తప్పుకి కాలం మాత్రమే సమాధానం చెప్పగలదు. అందుకే అడుగుతున్నాను, ఒక్కసారి నాకు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు. నేను నిన్ను వేడుకుంటున్నాను విరాజ్, ప్లీజ్ విరాజ్, ప్లీజ్. సరిదిద్దుతావా? నువ్వు చేసింది సరిదిద్దే తప్పే కాదు, ద్రోహం. నమ్మకం
అయినా దానికి అవ్వాల్సిందే అయ్యింది. దాన్ని ఏం చేసినా తప్పులేదు. దానికి ఏదైనా జరిగినా ఎవడొస్తాడో నేను చూస్తాను. అత్తయ్య, వ్యక్తిగతమైన కోపాన్ని ప్రతి విషయానికి ముడిపెట్టకూడదు. జరిగింది కరెక్టా కాదా, తప్పు ఎటువైపు ఉందో కూడా పూర్తిగా తెలుసుకోకుండా వన్ సైడెడ్గా మాట్లాడటం ఎందుకు? అంటే ఆనంద్ గారి వాలకం చూస్తుంటే విరాజ్కి దానికి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ ఇద్దరిని ఒకటి చేసేలా ఉన్నారు. అది కనుక నాకు తోడుకోడలయ్యిందో విరాజ్కి పెళ్ళాం కాదు, మనిద్దరికి పక్కలో పళ్ళెమవుతుంది. ఆనంద్, విరాజ్ ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లాడో, ఎక్కడికి తీసుకెళ్లాడో మాట్లాడట్లేదు. కానీ ఈ విషయం ఎక్కడికి దారితీస్తుందో, విరాజ్ భవిష్యత్తును, ఈ కుటుంబ మర్యాదను ఎక్కడ భ్రష్టు పట్టిస్తుందోనని ఆందోళనగా ఉందిరా. తగని మనిషి కోడలంటూ వచ్చి నట్టింట్లో దీపం వెలిగించింది. ఇప్పుడు తగవు అని బయటికి పంపించినంత మాత్రాన సమస్య సద్దుమణిగిందని ఎలా అనుకుంటాం? అమ్మా, సమస్యను భూతద్దంలో చూస్తే కళ్ల ముందున్న పరిష్కారం కూడా పాజిటివ్గా కనపడదు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుందమ్మా. సావధానంగా చూడాలంతే. అయినా చైత్ర వల్ల ప్రాబ్లం వస్తుందని నేను అనుకోవటం లేదు. అలా ఎలా అనుకుంటావురా? ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే తమ్ముణ్ణి పల్లెత్తు మాటన నువ్వు ఇందాక తనని దూషించావు. ఆనంద్, ఒక్క విషయం చెప్తున్నా, ఆ చైత్ర వలన ఈ కుటుంబానికి ఏ విధంగానూ మేలు జరగదు. అయినా తాళి కడితే ఒకరికి భార్య కాగలదు, కాని ఆ కుటుంబంలో అందరి మనసులు గెలుచుకున్నప్పుడే నాన్న ఆ ఆడది ఆ ఇంటి కోడలనిపించుకోగలదు. ఈ ఇంట్లో ఏ ఒక్కరైనా తనని ఈ ఇంటి కోడలిగా అంగీకరించగలరా చెప్పు? అయినా క్యారెక్టర్ లేని సీతారత్నానికి కూతురు అయ్యిందంటేనే ఈ ఇంటికి కోడలయ్యే అర్హత లేదని అర్థం. మర్చిపోయావా? అనవసరమైన మనుషుల గురించి ఆలోచించకూడదు ఆనంద్. వదిలేసి వచ్చానన్నయ్య. అయినా తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించేంత ఉన్నతమైన వ్యక్తిత్వం కూడా తనది కాదు. వదిలేయాలా? ఏం వదిలేయాలి విరాజ్? మనం వదిలేసిన ఆడపిల్ల తను వదిలేస్తుందా? తన కుటుంబం వదిలేస్తుందా? ఇది ఇంతటితో ఆగిపోతుందా? ఏం జరిగిందో చెప్పు విరాజ్. సమస్య ఏంటో తెలిసినప్పుడే కదా దాన్ని పరిష్కరించగలం. అవునరా చిన్నోడా, ఏం జరిగిందో చెప్పకుండా ఆడపిల్ల మెళ్ళో తాళి కట్టేసి తప్పు చేసింది ఇదే శిక్ష అంటే ఎవ్వరూ సమ్మతించరు. 3 ముళ్ళు వేశావంటే 7 జన్మల వరకు తనకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసినట్టే నాన్నా. బామ్మ, మనసులు కలిసిన చోట మాత్రమే అది జన్మజన్మల బంధం అవుతుంది. కానీ మనసుని మనసు మోసం చేసుకున్న చోట 3 ముళ్ళు కాదు కదా, 300 ముళ్ళు వేసినా ఆ బంధం ఒక్కరోజు కూడా నిలబడదు.
చైత్ర మెడలో నేను వేసిన దాన్ని సమాజం తాలి అన్నా నేను దాని మెడలో వేసిన పసుపు రంగు తాడు మాత్రమేనంటాను. జస్ట్ ఎల్లో థ్రెడ్. ఇది బంధం అని అందరూ అన్నా నేను విధించిన శిక్షకి అది బందీగానే ఉంటుంది. అండ్ అది చేసిన తప్పుని అది అనుక్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది. విరాజ్, తప్పు తప్పు అంటున్నావు. అసలు ఆ తప్పేంటో చెప్పు. అది చెప్పకుండా ఒకరిని వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు. ఏం జరిగింది విరాజ్? అది అన్నయ్య. విరాజ్, మళ్ళీ అడుగుతున్నా, ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య, ఆ మనిషి రగిల్చిన కార్చిచ్చు ఎంత దూరం వరకు దహిస్తూ వెళ్తుందో నాకు తెలుసు. ఎన్నటికీ ఆరని ఆ మంటకి కారణం నేను మీకు చెప్పలేను. అది నా మనసులోనే ఉండని. అనయ్య ప్లీజ్, అంతకు మించి నన్నేం అడగొద్దు. కారణం లేకుండా నేను ఏమి చేయనని నీకు బాగా తెలుసు కదా. తనని పంపించాల్సిన చోటుకే పంపించాను. తన మూలంగా వచ్చే సమస్య ఏదైనా, ఏ ప్రశ్ననైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మై గాడ్, వీళ్ళ ప్రశ్నల దాటికి ఎక్కడ నోరు జారి నన్ను ఎరికిస్తాడేమోనని భయపడ్డాను. అయినా ఈ మ్యాటర్లో నోరు జారడం కూడా అంత ఈజీ కాదు. ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మనసులో ఏదో పెట్టుకొని చెప్పడం లేదు. అసలు ఏం జరుగుంటుంది అంతలా? విన్నావు కదా ఆనంద్, ఒక మనిషి గురించి నువ్వెంత లోతుగా ఆలోచించగలవో విరాజ్ కూడా నీలాగే ఆలోచిస్తాడు. అవునా కాదా? అలాంటి వాడి మనసు ఎంత బాధపడుంటే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో అర్థం చేసుకో. ఇక నుంచి చైత్ర విషయంలో విరాజ్ మాటే అందరి మాటగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. హలో పృథ్వీ. స్మైలీ, ఏం జరుగుతుంది అక్కడ? ఏముంది, మనం గట్టిపోచకి నిప్పు పెడితే అది గట్టి వాముని తగలబెట్టబోతుంది. ఆ చైత్ర నేను కోడళ్ళంటూ ఇంట్లో అడుగుపెట్టేసరికి నేను చాలా టెన్షన్ పడ్డాను. కాని విరాజ్ దాన్ని అవలీలగా తరిమేశాడు. ఇప్పుడు నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉంది. ఏంటి నువ్వు అనేది? విరాట్ చైత్రని తరిమేశాడా? మరేమనుకున్నావు? ఏంటో అన్నీ అలా జరిగిపోతున్నాయి మనకు కావలసినట్టుగా. పృథ్వీ, తర్వాత మనం చేయబోయేదానికి చైత్ర మళ్ళీ అడ్డొస్తుందా? తను ఎక్కడుండాలో అక్కడే ఉంటుంది. తను ఎక్కడున్నా నీకు అడ్డుగా మాత్రం ఉండదు. ఓకే, నువ్వు రిలాక్స్గా ఉండా. బాయ్. అదమ్మా, విన్నావుగా? పృథ్వీ, ఇప్పుడు నీ అవసరం సీతారత్నం కుటుంబానికి చాలా ఉంది. వెళ్ళు, వెళ్ళేటప్పుడు క్యారియర్ల నిండా భోజనం తీసుకెళ్ళు. పాపం, అందరూ బాధలో బరువెక్కిన హృదయాలతో తిండి తిప్పలు మానేసి ఉండుంటారు. అనాథ జీవులు కదా, పాపం ఆకలైనా అడగరు. కన్నీళ్లను మింగి ఆకలి తీర్చుకుందాం అనుకుంటారు.
ఈ సమయంలో నువ్వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చి ఆప్తుడివవ్వాలి. నీ మంచితనమని ముసుగు వాళ్ల మధ్య శాశ్వతంగా ఎప్పటికీ అలానే ఉండిపోవాలంటే ఇదే సరైన సమయం. ఎంతైనా సీతారత్నానికి అల్లుడివి కదా, ఆ మాత్రం బాధ్యత ఉండకపోతే ఎలా? నువ్వే అల్లుడివని చెప్పాను కదా, అదే ఫిక్స్ అవ్వు. అదే జరుగుతుంది. పృథ్వీ, ఒకటి మాత్రం మర్చిపోకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీతారత్నం ఏ దిక్కు చూసినా దానికి నువ్వే దిక్కని అనిపించాలి. మంచితనాన్ని క్యారియర్ల నిండా పట్టుకెళ్ళి పంచేయి, పనైపోద్ది. అలాగే అమ్మా. దానికి క్షమాపణ లేదు, ఉన్నది శిక్ష మాత్రమే. ఆ నరకాన్ని, ఆ బాధని నువ్వు అనుభవించాలి. ఆ పాప రేయ్, అక్కడ చూడరా, ఎవరో అమ్మాయి ఉంది. ఆహా, పల్లె ఉందిరా. అవును, ఈ టైంలో అందుకే కదరా బైక్ ఆపమంది. ఈ టైంలో అలా సింగిల్గా సింగారించుకొని చీకట్లో ఉందంటే ఏంట్రా అర్థం? అదనే కదా. మెల్లో పసుపు తాడుంది మామా, ప్రాబ్లం అవుతుందేమో. నీకు ఇంకా అర్థం కాలేదా? ప్రాబ్లం అవ్వకూడదనేరా మెళ్ళో ఆ పసుపు తాడేసుకుంది. అదో స్కీమ్ రా మామా. స్కీమా? పోలీసులు వస్తే ప్రాబ్లం అవుద్దని ఇలాంటి వాళ్ళు మధ్యలో ఈ తాళి స్కీమ్ని మొదలు పెట్టారు. ఎక్కడైనా రైడింగ్ అయిందనుకో, నేను వీడి పెళ్ళానని డ్రామా చేసి తెలివిగా ఎస్కేప్ అయిపోతారు. అంటే ఒక్క తాళితో ఎందరికైనా పెళ్ళామైపోవచ్చన్నమాట. పద, నైట్కి రేటు కనుక్కుందాం. పద.